హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది కామెంట్స్ ఎలా ఉంటాయంటే, ఆ వంట బాగుందా, ఆమె చూపించింది కరెక్ట్ వచ్చిందా, ఏదో పిచ్చోళ్ళని చూస్తున్నాం అలా చేసుకోవాలా, అది బాగుందా, అది బాగా కుదిరిందా అని అనుకుంటారు కదా. చూడండి, చెప్పిన విధంగా చేసుకోండి. రాలేదంటే 4 తిట్లు తిట్టుకోండి, వచ్చిందంటే బాగుంది సూపర్ అని మెచ్చుకోండి. చేసే విధానాన్ని బట్టి ఆ వంట అనేది వస్తుంది. ఏ టైంకి అనేది మసాలా ఏ టైంకి వేయాలి, అలాగే స్వీట్స్ చేసేటప్పుడు పాకం ఏ టైంకి కట్టేసుకోవాలి. కొద్దో గొప్ప వంట రాకుండా అయితే ఈ రోజుల్లో ఎవరూ లేరు కదా. కొంచెం మార్పులు చేర్పులతో వంట అనేది అద్భుతంగా వస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న కరెక్షన్స్ వల్ల వంట అనేది ది బెస్ట్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని వెక్కిరించడం మానుకోండి. చేతనైతే సలహా ఇవ్వండి, లేదంటే మూసుకొని పక్కకోండి. ముందైతే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ రోజు మన రెసిపీ సింపుల్ గా చేతగాని వాళ్ళు చేసుకునే విధంగా రొయ్యల నిల్వ పచ్చడి చూపిస్తాను. సింపుల్ ఈజీ మెథడ్ తో ఈ రొయ్యల పచ్చడికి 1/2 kg రొయ్యలు తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రొయ్యల్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు. ఇది కొంచెం హాఫ్ బాయిల్ అవ్వనివ్వాలి. 1/2 kg తీసుకున్నానని చెప్పాను కదా. చూడండి, అల్లం చిన్నులపాయలు సగం సగం తీసుకున్నా, 50 గ్రామ్స్. కొంచెం కరివేపాకు, టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు. ఈ మూడింటిని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నిమ్మకాయలు, ఒక 4 నిమ్మకాయలు, ఈ సైజు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి. అలాగే నేను ఏ పచ్చడికైనా సరే 3 మ్యాంగో కారమే వాడతాను. ఎందుకంటే పచ్చడి కలర్ బాగుంటుంది, అలాగే నిల్వ ఉండడానికి కూడా, నిల్వ ఉన్నా కానీ రుచి అనేది అమోఘంగా ఉంటుంది. రేటు ఎక్కువైనా కానీ బాగుంటుంది అన్నమాట. అదేవిధంగా ఫ్రీడమ్ పల్లి ఆయిల్, ఇది చూసారు కదా, శనగ నూనె, పల్లి ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ రకరకాలుగా పిలుస్తాం కదా, ఇది ఈ నూనె వాడతానన్నమాట. ఇప్పుడు ముందైతే రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకొని, మనం ఆ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఈ మసాలా కూడా నూనెలో వేయించుకోవాలన్నమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు. పొడి మసాలా, గరం మసాలా, పొడి మసాలా అంటాం, గరం మసాలా అంటాం. దానికోసం అయితే ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ 3 సరిపోతాయి. లేదు అంటే ఇంకా మసాలా దినుసులు, ఇవి అనాస పువ్వు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఘాటు తినగలిగే దాన్ని బట్టి, మనకి మసాలాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి మనకి అవైలబుల్ మసాలా, గరం మసాలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసుకొని, ఇదిగోండి పౌడర్ చేసి ఉంచుకున్నాను. ఇలా పౌడర్ చేసి పెట్టుకొని, ఏ మసాలాకైనా, ఏ నాన్ వెజ్కైనా సరే ఇలాంటి గరం మసాలా రెడీ చేసి పెట్టుకుంటే లాస్ట్లో కొంచెం వేసుకుంటే నాన్ వెజ్కి రుచి అమోఘంగా వస్తుందన్నమాట. షాజీరా వేసుకోవచ్చు, దాల్చిన చెక్క, లవంగాలు, మసాలాలన్నీ ప్యాకెట్స్ అన్నీ ఇట్లా పెట్టుకుంటాను, ఇలాంటి డబ్బాలో పెట్టుకుంటాను. ఇంకో డబ్బా కూడా ఉందండి, చూపిస్తూ ఉండండి. ఇలాంటి డబ్బాలో కూడా పెట్టుకుంటా. ఇలా అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, మిరియాలు ఇవన్నీ కూడా దీనిలో పెట్టుకుంటా. ఇది మొన్న డబ్బా కనిపించలేదని చెప్పి ఆ ప్యాకెట్లు ఆ డబ్బాలో పెట్టేసాలండి, ఈ డబ్బాలో. ఇప్పుడు ఇవైతే మధ్యలో తిప్పుకుందాం ఒకసారి. చూసారు కదా, రొయ్యలు మీడియం సైజు తీసుకున్నా, అటు పెద్ద సైజు కాదు, ఇటు చిన్న సైజు కాదు, మీడియం సైజు.
హాఫ్ కేజీకి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ చేసుకుందాం. కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ చేసుకుందాం మెత్తగా. శనగ నూనె పెట్టేసుకున్నాను. ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు రొయ్యలు ఏవైతే ఉడికించి పెట్టుకున్నామో వీటిని వేయించుకుందాం. ఉడికితే చూసారా కొన్ని అయిపోయినాయి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకొని ఇదే ప్లేట్లోకి తీసి ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రాగానే ఇంకొంచెం రాగానే తీసేసుకుందాం. తర్వాత నేను అల్లము, వెల్లుల్లిపాయి, అదే చిన్నుల్లిపాయ, కరివేపాకు ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇదే నూనెలో ఈ పేస్ట్ వేసి వేయించుకోవాలన్నమాట. చూసారు కదా ఎంతో క్రిస్పీగా వేయించాను ఇలాగా. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ నూనెలో వేసి వేయించుకుందాం. అల్లం ఒక 50 గ్రాములు, చిన్నుల్లిపాయలు ఒక 50 గ్రాములు, కరివేపాకు ఒక గుప్పెడు తీసుకున్నా. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నా. చూడండి ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి వీడియోలో ఇలాగే చెప్తాను అని అనుకోవద్దు. ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. కరివేపాకు ఫ్లేవర్తో రొయ్యలు నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వివిధ కాంబినేషన్లతో చేసుకోవడం అనేది రెగ్యులర్గా తినకుండా రుచికరంగా ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకొని, ఎందుకంటే మనము ఇప్పుడు పండే పంటలు కానివ్వండి, వచ్చే ఆయిల్స్ కానివ్వండి, ఏదైనా సరే మనకు అంత ఒరిజినాలిటీ రావట్లేదు కాబట్టి ఇలాంటి కాంబినేషన్స్తో తింటే రుచి అధికం అవుతుంది అని చెప్తున్నా. దీన్ని చక్కగా వేయించుకుందాం. దీనిలో తేమంతా పోయేలాగా వేయించేసుకుందాం. మనం వేసిన అల్లం చిన్నుల్లిపాయ ఉంది కదా, అలాగే కరివేపాకు ముద్ద, ఇదంతా కూడా ఇట్లా కొంచెం వాటర్ వేసి మెత్తగా ప్యూరీలా చేసుకున్నాం. దీన్ని చక్కగా దీనిలో తేమంతా పోయేలాగా వేయించేసుకుందాం. అల్లం చూడండి చక్కగా దీనిలో తేమంతా పోయింది. ఈ విధంగా ఆయిల్ అనేది మనం వేసుకున్న నూనె అనేది బయటికి ఇట్లా రావాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా వేగాలి. కనిపిస్తుందా? ఇట్లా వేగితేనే మనకి పచ్చడి బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. కారం మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి. కారం ఉప్పు ఇలా ఒకసారి కలిపేసుకుందాం అన్నీ. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా చెప్పే కదా, దీనిలో బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకొని, మిరియాలు కూడా వేసాను. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట ఉంటుంది, ఘాటు కూడా ఎక్కువ తినలేరు.
కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను మసాలా, గరం మసాలా. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకుందాం సరిపోయిందా లేదా అని. ఇప్పుడు నూనె తక్కువగా కనిపిస్తుంది కదా, కొంచెం ఆగిన తర్వాత ఆ మసాలా కానీ ఆ రొయ్యలు కానీ తీసుకున్నటువంటి నూనె అనేది బయటికి వదిలేస్తాయి. 1 డే తర్వాత నూనె ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఓకే, అన్నీ సరిపోయినాయి, కొంచెం ఉప్పు పడుతుంది. ఓకే, కంప్లీట్. చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నా కదా, ఇది కలిపేసుకుందాం. మనకి రొయ్యల పచ్చడి చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మరసం కలుపుకుందాము. నిమ్మరసం చూసి వేసుకోండి, మరి పుల్లగా అయితే తినలేం కదా. కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నూనె అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది, చక్కగా మనకి అంతా కూడా పట్టేస్తుంది. రొయ్యల పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉంటారా? గ్రేవీ ఎక్కువైన ముక్కలు తక్కువైనాయి కదండి. ఏం చేస్తాం, రొయ్యల రేట్ ఎక్కువ, ఏం చేస్తాం మరి. గ్రేవీ కొంచెం ఒక పీస్ పెట్టుకొని తినాలి, మనలాంటి మధ్యతరగతి వాళ్ళని, తప్పదు కదా. దాని మీద కోరిక ఉన్నప్పుడు ఏదో కొంచెం బయట తెచ్చుకొని తినలేనప్పుడు ఇంట్లో చేసుకొని తృప్తి పడాలి. అన్నీ సరిపోయినాయి, లేదు చూద్దాం. సరిపోయినాయి, ఈ కొంచెం కూడా వేసేస్తా, ఎందుకంటే ముక్కకు పీల్చుకుంటుంది కదా, బాగుంటుంది. ఓకే అండి, ఇంతే రొయ్యల పచ్చడి. చూసారు కదా. కాకపోతే మనం దీనిలో వేసిన ఎక్స్ట్రా ఏం వేసాం, కరివేపాకు పేస్ట్ వేసాం, కానీ ఫ్లేవర్ అయితే సూపర్ వచ్చిందండి. ఎప్పుడు తినేదానికంటే కూడా ఈసారి అద్భుతంగా ఉంది రొయ్యల పచ్చడి. ఇలా చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం అయితే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. చూసారు కదా వీడియో మొత్తం. మన గుమగుమలాడే రొయ్యల పచ్చడి రెడీ అయిపోయింది. నేను చెప్పినట్టుగా చేసేసుకోండి, అద్భుతంగా ఉండకపోతే అప్పుడు అడగండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టేయండి, ఆన్సర్ పెట్టేస్తాను. ముందుగా అయితే మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ ఛానల్ని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సజెషన్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అన్ని సరిపోయినాయి. నేను చెప్పిన పద్ధతిలో, చెప్పిన రీతిలో, చెప్పిన ఇంగ్రీడియంట్స్ తో చేసుకోండి. వాహవా అని మీ అందరూ తింటారు అంటారు. చూసేయండి, చేసేయండి అన్ని వీడియోలు చూసి. అలాగే కొంతమంది బ్యాడ్ కామెంట్స్, అలాగే ఏమంటారు చెత్త డిస్కషన్స్ పెట్టుకుంటారు. అలాంటివి పెట్టుకోకండి, ట్రై చేయండి. బాగా వచ్చిందో లేదో చేస్తే కదా తెలిసేది. అదేదో సినిమాలో గనక కాఫీ తాగితే కదా రుచి తెలిసేది అన్నట్టుగా నా వంట వీడియోలు చూసి చేస్తే కదా మీకు తెలిసేది. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్.